వరంగల్ జిల్లాలోని తండాలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. మానుకోట డివిజన్లో వారం రోజుల నుంచి కాళ్లు కీళ్ల నొప్పులతో చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులంతా మంచాన పడ్డంతో కనీసం ఆసుపత్రులకు తీసుకెళ్లే వాళ్లు కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలం ఈదుల కోసుపల్లి సోమ్ల తండా, ఈరియా తండా, ముత్యాల గ్రామాల్లో ఏ ఇల్లు చూసినా విషజ్వర బాధితులే కనిపిస్తున్నారు. ఒక్కో ఇంట్లో 4-5 కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. పెద్దలతో పాటు పిల్లలకు విషజ్వరాలు సోకుతున్నాయి. కాళ్లు కీళ్ల నొప్పులతో పాటు ప్రతి గంట 2 గంటలకోసారి జ్వరం వస్తూ పోతోంది. ఒక్క ఈరియా తండాలోనే 200 మంది విషజ్వరంతో మంచాన పడ్డారు. ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. ఈమెకు 4 రోజుల క్రితమే విషజ్వరం సోకింది. గ్రామంలోనే ఓ ప్రైవేట్ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి విషజ్వరాల రోగులతో కిటకిటలాడుతోంది. ఒకే బెడ్ పై 2-3 కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. కొందరైతే ఆసుపత్రిలో బెడ్స్ లేక కిందనే పడుకుంటున్నారు. ఆసుపత్రిలో ప్రతి 24 గంటలకోసారి ఓ ఇంజెక్షన్, టాబ్లెట్ ఇవ్వడమే కానీ సరైన ట్రీట్మెంట్ అందడం లేదంటున్నారు రోగులు. డాక్టర్ మాత్రం విషజ్వరాలు కావడంతో తొందరగా కంట్రోల్లోకి రావడం లేదని, అయినప్పటికీ ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. గ్రామాల నుండి జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో విష జ్వరాలు అంటే సీజనల్ వ్యాధులు ప్రబలినట్టు గా మాకు సమాచారం వచ్చింది. అక్కడ నుంచి కేసులో వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరీక్ష చేసి జ్వరాలతో ఏరియా ఆసుపత్రికి పేషెంట్లు వస్తున్నారు. వీళ్లను పరీక్షించిన పిదప వైద్యం చేస్తున్నాం. ఈ ముఖ్యంగా విష జ్వరాలు వైరస్ తో వచ్చిన జ్వరాలుగా భావిస్తున్నాం. వచ్చిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరీక్షించి వైద్యం అందిస్తున్నాం. ఇప్పటిదాకా ఎలాంటి మరణాలు లేవు. వాతావరణంలోని మార్పుల వల్ల మరియు దోమలు ఎక్కువగా ప్రబలడం వల్ల ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచి జ్వరం రాగానే సమీపంలో గల వైద్యుడిని సూచించి తగిన పరీక్షలు చేయించుకుని వైద్యం చేయించుకోవాల్సిందిగా మనం. జ్వరం తగ్గి ఇంటికెళ్లిన పేషెంట్స్ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి. మళ్లీ తెల్లారే ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈరియా తండాలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.